ప్రతి మతానికి కొన్ని పండుగలు ఉంటాయి. ఏ పండుగ అయినా ఒక ప్రాంతంలో ఒక దేశంలో జరుగుతుంది. ఒక క్రిస్మస్ పండుగ మాత్రమే ప్రపంచంలో 7 ఖండాల్లో దాదాపు ప్రతి దేశంలో కూడా జరుగుతుంది. అంతరిక్షంలో కూడా సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు క్రిస్మస్ ఆరాధన జరిపించారు. క్రిస్మస్ పండుగకున్న గొప్పతనం అది. అలాంటి ఆరాధన చర్చిలో జరుగుతూ ఉంటే 50-100 మంది హిందుత్వవాదులు చర్చి ముందుకు వెళ్ళి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ కేకలు పెడుతున్నారు. రామాలయంలో కూర్చొని రాముడి భజన చేస్తే మీకు పుణ్యం వస్తుందేమో. దేశ సరిహద్దుల్లో నిలబడి భారత్ మాతాకి జై అంటే శత్రు సైనికులు మిమ్మల్ని చూసినప్పుడు మీరు మగాళ్ళు అనుకుంటారేమో. అంతేగాని పరాయి మతానికి చెందినటువంటి వ్యక్తులు పండుగ రోజున ఆరాధన జరుపుకుంటూ ఉంటే వాళ్ళ అనుమతి లేకుండా ఆ ప్రెమిసెస్లోనికి వెళ్ళడమే పెద్ద తప్పు. వెళ్ళింది కాకుండా లోపల వాళ్ళు దేవునికి సంబంధించిన పాటలు పాడుతుంటే గుమ్మం దగ్గర నిలవబడి గజదొంగలరిసినట్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటే కేకలు పెట్టడం అది సంస్కారం ఉన్న వ్యక్తులు చేసే పనినా? ఎరా లలిత్, కరుణాకర్, అరగుండుగాడు, మీరు ఎలాగైనా మీరు దేన్నైనా సమర్థించుకుంటారు. ఎందుకంటే ఈ విషయంలో ఆరితేరిన వారు కదా తమరు. నిజాన్ని కానీ ఒప్పుకుంటే, నిజాయితీగా నిజం పక్షాన్ని నిలవబడితే మీ మొహాన ముష్టి పరదు అని మీ భయం. క్రైస్తవుల్ని తిడితే, ముస్లింలను తిడితే, దళితుల్ని తిడితే మా ధర్మం అండి, మా దేవుళ్ళండి, మా దేశం అండి అని మాట్లాడితే ఎర్రి పుష్పాలు డబ్బులు పంపిస్తారు కదా తమరికి. అందుకని చెప్పి మీరు ఎప్పుడు నిజాయితీగా మాట్లాడరు. హిందువులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మత మార్పిడి. ఒకప్పుడు క్రైస్తవులుగా ఉన్నటువంటి లలిత్ గారు కానీ, కరుణాకర్ గారు కానీ, లేకపోతే ఇంకెవడైనా కానీ హిందుత్వంలోనికి వచ్చి క్రైస్తవులను తిడితే మాత్రం అది మత మార్పిడి కాదు. మీరు చేస్తే సంసారం, ఇంకెవడైనా చేస్తే వ్యభిచారం. సైకోగా అనాలా మిమ్మల్ని, సాడిస్ట్గా అనాలా, లేకపోతే దేశ ద్రోహులు అనాలా, మిమ్మల్ని ఏమని పిలవాలో చెప్పండి. అసలు ఎంత జరుగుతూ ఉంటే నోరు తెరిచి మాట్లాడడానికి ఒక్క పాస్టర్కి నోరు రాదు. ఒక్కడు కూడా ధైర్యంగా ఖండించడు. ఎవరు లలిత్ కుమార్కి బహుశా ఎవడో చెప్పినట్లున్నాడు, అజయ్ బాబు గురించి ఇంకొన్ని విషయాలు చెప్తాం, మాట్లాడండి, ఈ నిందలు వేయండి అజయ్ బాబు మీద, ఈ మాటలు చెప్పండి అజయ్ బాబు గురించి అని వెనక నుంచి ఎవడో సమాచారం అందిస్తున్నట్లున్నాడు దొంగచాటుగా. ఇప్పుడే తెలిసింది నాకు, రీసెంట్గా తెలిసింది నాకు, కొత్తగా తెలిసింది నాకు అజయ్ బాబు గురించి అనుకుంటూ మాట్లాడుతున్నాడు వీడు. నీకు మాత్రమే వచ్చు మరి మాట్లాడడం. మేము పాలు తాగుతున్నాం ఇంట్లో కూర్చొని పంచదార వేసుకొని, మాకు తెలుసా మాట్లాడడం. ఇప్పుడు చెప్తా ఉన్నా నేను, ఇంతకాలం భరించాం, ఇంతకాలం సహించాం. మీరు చర్చల్ని తగలబెట్టారు, దేవుడే చూసుకుంటాడని ఊరుకున్నాం. బైబిల్ గ్రంథాలను తగలబెట్టారు, దేవుడే చూసుకుంటాడు అని ఊరుకున్నాం. ఆడబిడ్డల్ని నడు రోడ్ల మీద నగ్నంగా ఊరేగించారు, అయ్యో ప్రభువా ఏంటి బాధ అని చెప్పి ఏడ్చి ఊరుకున్నాం. బైబిల్ గ్రంథాలను క్రింద పడేసి కాళ్ళతో తొక్కారు, దుఃఖపడ్డాం, బాధపడ్డాం, దేవుడు చూసుకుంటాడని ఊరుకున్నాం. మసీదులను కూల్చేశారు, ముస్లిం ఆడబిడ్డల హిజాబ్ల మీద పేడ నీళ్లు జల్లారు, ముస్లిం ఆడబిడ్డల గ్యాంగ్ రేపులు చేయమని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా క్రైస్తవ కుర్రాళ్ళని, ముస్లిం కుర్రాళ్ళని చంపడానికి హిందువులు కత్తులు కొనుక్కోవాలని చెప్పారు. రాజ్యాంగాన్ని మారుస్తా ఉన్నారు, క్రిస్టియన్ ముస్లింలకుంటే ఓటు హక్కు రద్దు చేస్తా ఉన్నారు. మనుధర్మ శాస్త్రాన్ని భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా తయారు చేశారు. జై శ్రీరామ్ అనకపోతే అన్నం పెట్టమన్నారు, జై శ్రీరామ్ అన్నోడికి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బ్రతికే హక్కు లేదన్నారు, ఇది హిందుస్థాన్ అన్నారు. చర్చి లోపలికి వెళ్ళి, మసీదు లోపలికి వెళ్ళి రాముడికి జిందాబాదులు కొడుతున్నారు.
ఇది తప్ప, శ్రీరామండం కూడా తప్పేనా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అన్నారు. ఒక న్యాయవాదిగా నేనేమంటున్నానంటే, జై శ్రీరామ్ అని రామాలయంలో అనండి, జై శ్రీరామ్ అని హిందూ టెంపుల్స్లో అనండి, లేకపోతే రాముడికి జిందాబాదులు మీ ఇళ్లలో కొట్టుకోండి, తప్పులేదు. కానీ ఒక పవిత్రమైనటువంటి మసీద్లో నమాజ్ చేసుకునే సమయంలో వారి మధ్యలోనికి వెళ్ళి జై శ్రీరామ్ అని కేకలు పెట్టడం, ఏ రకంగా దాన్ని మీరు భక్తి అంటారు? ఏ రకంగా ఆ పదాన్ని మీరు సమర్థిస్తారు? వారి మధ్యన చర్చిలో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు గురించి దేవుని వాక్యం ప్రకటించబడేటప్పుడు చర్చి లోపలికి వెళ్ళి ఏ రకంగా మీరు రాముడికి జిందాబాదులు కొడతారు? అయ్యప్ప స్వామి పూజ జరిగేటప్పుడు కావచ్చు, వినాయకుడి ఆ నవరాత్రులకు సంబంధించిన సమయంలో కావచ్చు, దసరా ఉత్సవాల సమయంలో కావచ్చు, కృష్ణాష్టమి అప్పుడు కావచ్చు, శ్రీరాముడి జయంతి అప్పుడు కావచ్చు, మేము కూడా గుడుల్లోనికి వెళ్ళి పూజారుల మీద నిలబడి అల్లాహు అక్బర్ అంటే యేసు రక్తమే జయం, యేసునామానికి మహిమ కలుగును గాక అంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఇలాగే తప్పే ఉంది అందులో అని అంటారా? తెలివితేటలు మాకే ఉన్నాయనుకుంటున్నారా? ఇవాళ భయంగా బ్రతకాల్సిన అవసరం ఏమొచ్చింది మేము భారతదేశంలో? హిందూ మతం అని ఏదైతే మీరు బ్రాహ్మణ మతం గురించి మాట్లాడుతున్నారో, ఆ బ్రాహ్మణ మతం కూడా భారతదేశానికి వలస వచ్చిన మతమే. ఈ భారతదేశం ద్రవిడ ప్రజల సొంతం. ఇది బుద్ధుడు మాత్రమే ఈ దేశానికి సంబంధించినటువంటి మతాన్ని స్థాపించాడు. బౌద్ధ మతం మాత్రమే భారత నేలకు సొంతమైన మతం. మొన్న మధ్య ఒక పెద్ద ఆయన చెప్పాడు, తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకప్పుడు బౌద్ధారామ్మే అని చెప్పాడు. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకప్పటి బౌద్ధుడి విగ్రహం, బుద్ధుడి విగ్రహం, దాని రూపాన్ని మార్చారు అని చెప్పాడు ఆయన. డైరెక్ట్ గా పుస్తకాన్ని ఆవిష్కరించాడు ఆయన. మసీదులు కొలగొడదాం, శవాలు దొరుకుతాయో శివలింగాలు దొరుకుతాయో అని మాట్లాడిన బండి సంజయ్ని ఆలయాలు కొలగొడదాం, అక్కడ బుద్ధ విగ్రహాలు దొరుకుతాయా లేకపోతే మీ దేవుడి విగ్రహాలు దొరుకుతాయో చూద్దామని బౌద్ధులు కూడా సవాల్ చేస్తే అసలు వీళ్ళ బతుకులన్నీ కూడా బయటపడాయి. ఇవాళ బుద్ధుడి తలలను నరికారు, బుద్ధుడి విగ్రహం తలలను నరికారు. బౌద్ధరామాన్ని సుమారు 60,000 బౌద్ధరామాలను ఆక్రమించుకొని హిందువులు గుళ్ళుగా మార్చుకున్నారు. చరిత్రలో అతిపెద్ద దురాక్రమణదారులు ఎవరైనా ఉన్నారంటే ఈ బ్రాహ్మణ మతాన్ని ఆచరించే వాళ్ళే. దాదాపు 700 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిన ఏ ముస్లిం కూడా హిందువులందరినీ ముస్లింలుగా మార్చాలని ప్రయత్నించాల. దాదాపు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిన ఏ బ్రిటిష్ వాడు కూడా భారతీయులందరినీ క్రైస్తవులుగా మార్చాలని ప్రయత్నించాల. కానీ 10-11 సంవత్సరాలు పరిపాలించిన ఈ బీజేపీ వల్ల దేశంలో ఉండే వాళ్ళందరినీ కూడా హిందుత్వానికి తిరిగి రావాల్సిందే అని చెప్పి ఫత్వాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉంది. అకారణమైనటువంటి ద్వేషాన్ని పెంచుతుంది. మీ గుడుల్లో ఉండే విగ్రహాలను మీరే పడగొడుతున్నారు, మీ గుడుల్లో ఉండే విగ్రహాల మీద మీరే టోపీలు పెడుతున్నారు. బుర్కాలు వేసుకుని హిందూ కుర్రాళ్ళు ముస్లింలాగా ఇవాళ తిరుగుతూ ఉంటే పోలీసులు పట్టుకుంటున్నారు. ఏ ఉద్దేశాలతో చేస్తున్నారు ఇవన్నీ కూడా? క్రైస్తవుల్ని ముస్లింస్ని ప్రజలందరి మధ్య విలన్లాగా చిత్రీకరించే ప్రయత్నం కాదా ఇది? దయచేసి ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. హిందూ సహోదరులు అందరం కలిసిమెలిసి ఉన్నంత వరకే భారతదేశం బాగుంటుంది. ఎప్పుడైతే మతాల పేరుతో మనం వేరుపడతామో అప్పుడు మనం బలహీనపడతాం. ప్రపంచంలో అనేక దేశాల్లో మన దేశ ప్రజలు బ్రతుకుతున్నారు. క్రైస్తవులు ముస్లింలు తయారు చేసిన టెక్నాలజీని మనం వాడుకుంటున్నాం. ఒక్కరోజు కూడా బ్రతకలేము ఆ టెక్నాలజీ లేకపోతే. ఎవడో ఆ బట్టగాడు అంటున్నాడు, వాడెవడో ఆర్య బట్ట కనిపెట్టాడు సున్నాని అని. ఆ సున్నాయే మిగులుతుంది చివరికి భారతదేశానికి. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కనిపెట్టిన టెక్నాలజీ వాడకపోతే. ఆవు మూత్రం దాగి ఆ ఆవు పేడలో బిర్యానీ కలుపుకొని తిన్నట్లుగా కొన్ని 100 సంవత్సరాలు వెనక్కి పోతాం కులం పేరుతో. ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే, క్రైస్తవులు ముస్లింలు అంటే హిందువులకు ఎక్కడ కోపం వస్తుందంటే, మాలమాదిగలే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్నారు, మాలమాదిగలే ఇస్లాంలోనికి వెళుతున్నారు. వీళ్ళని అసలు మా మతంలో ఉండడానికి మీరు పనికిరారా, మా గుళ్ళోకి రావద్దు బళ్ళోకి రావద్దు అని ఊరవతలకు గింటితే, వీళ్ళు వాళ్ళ యేసుక్రీస్తు ప్రభు మా సొంత దేవుడు అని చెప్పి వీళ్ళొక మతాన్ని తీసుకొని వచ్చి మా ఊర్లోకి వస్తున్నారు, మమ్మల్ని పట్టుకుంటున్నారు, మా కరపత్రాలు ఇచ్చి దేనికి పనికిరాని ఈ చండాలు మాకు వాక్యం చెప్తున్నారు అని చెప్పి దళితుల మీద ఉండే ఈర్ష్యతో ఇవాళ క్రైస్తవుల్ని ముస్లింస్ని కొడుతున్నారండి. బ్రాహ్మణులు దళితులను ఎలా చూస్తారు మీకు తెలుసు కదా. హిందూ మతం అంటే బ్రాహ్మణ మతం, క్రైస్తవ మతం అంటే దళితుల మతం. అందుకే దళితులను కొడుతున్నారు వీళ్ళు డైరెక్ట్ గా. మన వాళ్ళకి అర్థం కావాలి ఆ విషయం. గుడి ముందు నిలబడి రాజకీయం చేస్తా ఉన్నారు. రికార్డ్ డాన్స్లు పెడతారు కదా ఏంటి పండగ రోజుల్లో.
సినిమా పాటలు పెట్టుకొని దేవతల ముందు ఎగిరినట్లుగా ప్రార్థనా మందిరం లోపలికి జ్వరబడి రాముడికి జిందాబాదులు కొడతారా? కొడకల్లారా ఎన్ని పూసలు ఎరిగితే ఒక్కొక్కడికి చెప్తా ఉన్నా.